మరి మన ఆహ్వానాన్ని మన్నించి మరి ఈరోజు మన మధ్యలో వాక్యోపదేశాన్ని ఇవ్వటానికి మరి మన మధ్యలో పాస్టర్ వరకుమార్ గారు ఉన్నారు. మరి అడిగిన వెంటనే నువ్వు చెప్పకుండా వచ్చినందుకు ఆయనకు కూడా వందనాలు తెలియచేసుకుంటా ఉన్నాము. మరి అనేక చోట్ల దేవుని కోసము బలంగా వాడబడుతూ మరి అనేక చోట్ల పరిచయం చేస్తూ దేవుని యొక్క పని కోసము ముందుకు సాగుతూ ఉన్న మరి పాస్టర్ వరకుమార్ గారి కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ సందేశాన్ని మరి మనకి అందించవలసిందిగా మరి పాస్టర్ గారిని ముందుకి ఆహ్వానిస్తాం. క్లాప్స్ కొడదామా అందరూ? కొంచెం గట్టిగా. ఓకే, రైట్. మరి పూల గుచ్చంతా సాగర్ గారు మరి పాస్టర్ గారిని అభినందిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచుకోనండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు దేవా, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో నీ ఉచితమైన కృప ఉంది. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి మాతో ఉంచి ప్రభువా, నీ దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవటానికి, నీ యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాలను మేము జ్ఞాపకం చేసుకోవటానికి, మా అనుదిన జీవితాలను నీ బిడ్డలుగా ఉండటానికి, సరి చేసుకోవటానికి మీరు మా కృప ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యం ప్రతి హృదయానికి చేర్చబడినట్లు నీ కృప దయచేస్తూ నీ పరిశుద్ధాత్మని ఇక్కడ సంచరింపజేసి నీ సన్నిధి మాతో ఉంచుమని నజరేయుడైన యేసు నామమును బట్టి మిక్కిలి వినిమిగా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామములో ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను నేను మీకు అందిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి నా తమ్ముడు డాక్టర్ రెజినాల్డ్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, అదేవిధంగా నన్ను ఆశీర్వదిస్తూ మమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మా పెద్దమ్మ గారు అణి జెర్మియా గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సంఘ కాపలుగా ఉన్నటువంటి రెవరెండ్ శ్యామసుందర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. క్రిస్మస్ ఈ మాట మన జీవితాల్లో క్రొత్తదేమి కూడా కాదు. ఎందుకంటే క్రిస్మస్ అనేటువంటి మాట మన జీవితాల్లో దరిదాపుగా మనం ఈ భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి కూడా వింటున్నటువంటి మాటే. ఈ మాట డిసెంబర్ 25వ తారీఖు తర్వాత మనం మర్చిపోయేటువంటి మాట క్రిస్మస్ మాట. దానికి ముందు మనం ఎంతో ఈ క్రిస్మస్ ఆనందాలు, ఈ క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ సంతోషం, వీటన్నిటిని కూడా అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు 2 బైబిల్ లేఖన భాగాలను మనం చదువుకున్నాం. ఈ 2 బైబిల్ లేఖన భాగాలు కూడా దీస్ ఆర్ వెరీ వెరీ ఫెమిలియర్ స్క్రిప్చర్స్ ఫర్ ద క్రిస్మస్ సీజన్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ఆల్సో ద న్యూ టెస్టమెంట్. ఒకటి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం, అదేవిధంగా లూకాసు వార్తలో ఉండినటువంటి 2వ అధ్యాయం. వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు క్రిస్మస్ అనేటువంటిది, లేకపోతే ఆ సంతోషం అనేటువంటిది, లేకపోతే ఆనందం అనేటువంటిది మన జీవితాల్లో మరొకసారి వినబడుతూ ఉంటుంది. ఈ సీజన్లో తప్ప వీ డోంట్ గో టు దట్ స్క్రిప్చర్స్ ఎవ్రీ టైమ్. We don't go to that scriptures every time.
బట్ నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే దట్ ఈజ్ అ స్క్రిప్చర్ ఫర్ ద ఎవ్రీ డే ఇన్ క్రిస్టియన్ లైఫ్. ప్రతి దినము ఈ వచనాలను చదువుకుంటున్నప్పుడు గాడ్ వాజ్ మేకింగ్ ఎ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఎవ్రీ డే. ద రీజన్ వై వీఆర్ గెట్టింగ్ ద గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అంటే దానికి ఒక రీజన్ ఒకళ్ళు ఉన్నారని మనం మర్చిపోతూ ఉంటాం. అందుకని ఈ దినం ఈ చదవబడినటువంటి లేఖన భాగాలను జ్ఞాపకం చేస్తూ ఒక మాట, ఒక ప్రశ్న, ఎందుకంటే యవనస్తులు చాలామంది ఇక్కడ ఉన్నారు, దాన్ని బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దాంతోపాటు చక్కటి పాటలు పాడారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అయితే నేను ఒక మాట ఈ దినం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటిది ఏమిటంటే, ఆర్ యూ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్? వెదర్ యు ఆర్ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్? ఏ ఒక్క క్రిస్మస్లోనైనా నేను ఈ క్రిస్మస్కి సాటిస్ఫై అయ్యాను అనేటువంటిది మన జీవితంలో ఏమన్నా ఉందా? వితౌట్ హ్యావింగ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద క్రిస్మస్ దెర్ ఈజ్ నో మీనింగ్ అబౌట్ ద క్రిస్మస్. మన సాటిస్ఫాక్షన్, మనం తృప్తి చెందటం, ఆ తృప్తి చెందకపోతే మనం అనుభవించేటువంటి అనుభవం అనేటువంటిది వ్యర్థం. ఆ తృప్తి అనేటువంటిది మన జీవితంలో లేకపోయినట్లయితే ఈ పండుగ అనేటువంటిది మనం జరుపుకోవటమే అనవసరం. అందుకని ఒక ప్రశ్న మన యొక్క హృదయాల్లో వేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, నేను ఈ యొక్క పండుగలో నేను సంతృప్తి చెందుతున్నానా? వెన్ వీ కెన్ సాటిస్ఫై అబౌట్ దిస్ క్రిస్మస్, ఎలాగ మనం ఈ క్రిస్మస్కి మనం సంతృప్తి చెందగలం? క్రిస్మస్ సంతృప్తి చెందటం అని అంటే ఎలాగ జరుగుతుంది? చాలాసార్లు అనుకుంటాం, ఈ క్రిస్మస్ లేకపోతే వచ్చే క్రిస్మస్ నేను ఇంకా బాగా జరుపుకోవాలి, లేకపోతే దాని తర్వాత క్రిస్మస్ ఇంకా నేను బాగా జరుపుకోవాలా. ఆ క్రిస్మస్ జరుపుకునేటువంటి దానిలో మనం అనుకుంటున్నది ఏమిటంటే, వెన్ వీఆర్ మేకింగ్ ఎ గ్రేట్ డెకరేషన్ దట్ వీఆర్ సాటిస్ఫైడ్ అబౌట్ ద క్రిస్మస్. Otherwise, if we wear a great dress for the day, we are satisfied about the Christmas. Later we are eating a great food on that day, then we are thinking that we are very satisfied about the Christmas. నేను ఈరోజు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, వీటి వల్ల మనం సంతృప్తి చెందేటువంటిది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అనేటువంటి ఒక గొప్ప మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉండినప్పుడు, ఈ దినం దేవుని యొక్క నామములో మన యొక్క ఈ సంఘానికి ఏర్పాటు చేయబడినటువంటి పేరు ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి. క్రిస్మస్ అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు జీవం కలిగినటువంటి దేవుని యొక్క జన్మాన్ని జ్ఞాపకం చేసుకొనటం. ఆ జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ జీవం కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీదకు వచ్చినటువంటి కారణం అనేటువంటిది మనం ఎరిగినప్పుడు, లేకపోతే జీవం కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నిన్ను నన్ను దర్శించినప్పుడు, లేకపోతే మనం ఆయన దర్శించుకొనటానికి మన హృదయాలు సిద్ధపరచబడినప్పుడు, అది మన జీవితంలో ఒక నిజమైనటువంటి క్రిస్మస్ అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు ఏమిటంటే ప్రవచనాత్మకమైనటువంటి మాటలు. గాడ్ వాజ్ ప్రిపేర్డ్ us ఫర్ సో మెనీ ఇయర్స్ టు రిసీవ్ ద గ్రేట్ సాల్వేషన్ ఫర్ ద హ్యూమన్ కైండ్. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మనుషులందరినీ కూడా వారి యొక్క జీవిత విధానాన్ని, శైలిని ఎరిగినటువంటి దేవుడు ఎలనాడో ఆ దినాలలోనే మనమందరం కూడా రక్షింపబడాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి అది వాగ్దాన రూపములో, ప్రవచన రూపములో యెషయా ప్రవక్త ద్వారా ఏనాడో ప్రవచింపబడినటువంటి మాట. అనగా దేవుడు మనలను సిద్ధపాటు చేసేటువంటి రీతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సిద్ధపాటులో దేవునికి మన మీద కలిగినటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ పండుగ దినాలలో. ద కన్సర్న్ ఆఫ్ గాడ్. ఈ దినాన ఒకరిని ఒకరు చాలామంది పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నన్ను కూడా పరిచయం చేశారు, దానికి ముందున్నటువంటి వారిని పరిచయం చేశారు, బైబిల్ చదివేటువంటి వారిని.
లేదా తదితరమైనటువంటి వాడిని పరిచయం చేస్తారు. బట్ నోబడీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే. నీకు తెలిసినటువంటి దేవుని నువ్వు ఇంట్రడ్యూస్ చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి మనుషులు కావాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. చాలామంది అనుకుంటారు, దేవుడికి ఈ లోకంలోకి రావాల్సినటువంటి అవసరత ఉన్నదా, దేవుడు ఈ లోకంలోకి రావాలి అనేటువంటి వాగ్దానాలు అనేటువంటివి మన జీవితానికి అవసరమా? నిజమే, మనకు రక్షణ కావాలంటే దేవుడు కావాలని మనం చెప్పుకున్నాం. దేవుడు అక్కడ ఉండే ఓ మాట చెప్తే అందరికి రక్షణ వచ్చేస్తుంది. ఆయన ఈ భూమి మీదకి రాని అవసరత లేదు. పరలోకంలో నుండి ఈ బిడ్డలందరూ కూడా రక్షింపబడతారంటే ఒక మాట చాలు. ఈ యొక్క సృష్టిని చేసినటువంటి దేవునికి మనకు రక్షణ భాగ్యం ఇవ్వటం అనేటువంటిది గొప్ప విషయం ఏమి కూడా కాదు. బట్ గాడ్ వాంట్ టు ఇంట్రడ్యూస్ హిస్ సన్ యాజ్ ఎ హ్యూమన్ ఇన్ దిస్ వరల్డ్. God wants to introduce his son. ఆయనను మనుష్యులకు పరిచయం చేయటానికి మనుష్య యొక్క రూపంలోనే ఈ భూమి మీదకి తీసుకొని రావాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. ఇది మహా గొప్ప ప్రణాళిక. కొన్ని వేల సంవత్సరాలుగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప ప్రణాళిక. ఆ ప్రణాళికలు అంటున్నాడు, వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ప్రవచనాలు నెరవేర్చబడటానికి ఎదురు చూసేటువంటి హృదయాలు, సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలు ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఆ మాటలు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో మనం అందరం కూడా చదువుకున్నాం. ఆ మాట ఏమిటంటే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. కేవలం శిశువు మాత్రమే కాదు, కానీ రెండో మాట ఉంటుంది, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఈజ్ ఎ సన్, ఈజ్ ఎ సన్ ఫర్ ఎవ్రీ వన్, ఈజ్ ఎ సన్ ఫర్ ఎవ్రీ వన్. హీ టేక్స్ కేర్ అబౌట్ ద పేరెంట్స్, హీ టేక్స్ కేర్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్స్, హీ టేక్ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్. కుమారుడు అనుగ్రహింపబడేను. ఆ కుమారుడు సామాన్యమైనటువంటి వాడు కాడు. హీ టేక్స్ ఎవ్రీ బర్డన్ ఆఫ్ ఎవ్రీ వన్. ఆయన చక్కటి పేర్లు పెట్టారు. ఆ కంటిన్యూషన్లో 6వ వచనంలో ఉంటుంది, ఆయన ఫస్ట్ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అతనికి పేరు పెట్టబడును. యూ కెన్ చూజ్ ఎనీ నేమ్, యూ కెన్ చూజ్ ఎనీ నేమ్. He want to act according to his name in your life. నీవు ఎలాంటివి కావాలంటే అలాగా నీ కొరకు మారిపోయేటువంటి దేవుడు నీకు అనుగ్రహింపబడుతున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో లేతే నా జీవితంలో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. అందుకని అంటున్నాడు, ఆర్ యు రియల్లీ సాటిస్ఫైడ్ అబౌట్ ద క్రిస్మస్? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడో మనం ఎరిగినట్లయితే, నా కొరకు మాత్రమే జన్మించాడనేటువంటి ఆ యొక్క హృదయం నీవు కనుక కలిగి ఉండినట్లయితే, దెన్ యూ కెన్ ఎంజాయ్ ఆల్ దీస్ నేమ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నా కొరకు మాత్రమే జన్మించాడు, నా కొరకు మాత్రమే జన్మించాడనేటువంటి హృదయం నీకు కనుక కలిగి ఉండినట్లయితే, డెఫినెట్లీ యూ విల్ సాటిస్ఫై అబౌట్ ద క్రిస్మస్. ఈ దినం అది మర్చిపోతూ ఉన్నాం. ఈ దినం ఒక పండుగ రూపంలో దాన్ని చేసుకుంటున్నాము, కానీ ఇది ఒక ప్రణాళికాయుక్తమైనటువంటిది అనేటువంటిది మనం మర్చిపోతూ ఉన్నాం. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ టు సేవ్ ఆల్ ద హ్యూమన్, టు సేవ్ ఆల్ ద హ్యూమన్. ఇందాక మణిజర్యమ్మ గారు ఒక మాట చక్కగా వారి గ్రీటింగ్స్లో తెలియజేశారు. ఆ మాట ఏమిటంటే, ఆదాం దగ్గర నుంచి ఒక మాట జ్ఞాపకం చేశారు. ఆదాం దగ్గర నుంచి జ్ఞాపకం చేసిన తర్వాత, ద సిన్ సపరేటెడ్ ద మ్యాన్ అండ్ గాడ్. ద సిన్ సపరేటెడ్ ద మ్యాన్ అండ్ గాడ్. But God don't want to lose man at any time, but the man want to lose the God at every time.
గాడ్ నెవర్ వాంట్ టు లూజ్ ద మ్యాన్. ఏ దినము కూడా దేవుడు మానవుని విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడటం లేదు, కానీ మనుష్యుడు మాత్రం దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టుకొని జీవించాలనేటువంటి ఆలోచనలతోటి జీవిస్తూ ఉంటాడు. God wants to reconstruct the bondage through Jesus Christ. He wants to reconstruct the bondage towards God. ఆయన ఆలోచన చేశాడు, నా బిడ్డల్ని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు, నా బిడ్డలు ఎందుకు పాపం చేశారో నాకు తెలియటం లేదు, నా బిడ్డలు ఎందుకు నన్ను విడిచిపెట్టారో తెలియటం లేదు, నా బిడ్డలు ఎందుకు నాకు విరోధంగా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియటం లేదు. God was not find any reason about this human being. నిజమే, ఈ దినానికి కూడా ఎవరి మనస్తత్వాలు ఎవరూ గ్రహించలేకపోతూ ఉన్నాం. ఏ భార్యాభర్తలను అడిగినా మీరు ఎన్ని సంవత్సరాలు కాపురం చేశారంటే, మేము సిల్వర్ జూబిలీలు చేసుకున్నాం, గోల్డెన్ జూబిలీలు చేసుకున్నాం, కానీ ఆమెను నేను అర్థం చేసుకోలేకపోతున్నానండి అన్నారు. ఈయనను కూడా నేను అర్థం చేసుకోలేకపోతున్నానండి అని అంటుంది ఆమె కూడా. దే లివ్డ్ ఫర్ 50 years ఆఫ్ దేర్ కాంబినేషన్. దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు, ఎందుకు వీళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. Why these people are doing sin? Why is they are running for the sin? దేవునికి కూడా ఆలోచనలోకి అందటం లేదు. Even though God don't want to leave anyone on this world, He want to reconstruct the bondage. He want to reconstruct the love. He want to reconstruct all the things. ఏం చేయాలో తెలియక ఆయన కుమారుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఇది ఈనాటి మాట కాదు సుమి, ఈరోజేమో మనం కొత్తగా విన్నటువంటి మాట ఏమి కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వస్తూ ఉన్నాడని కొన్ని వేల సంవత్సరాల క్రితం నేను బైబిల్ చదువుతూ ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాల్లో ఈ కొన్ని మాటలు ఉంటాయి. ఆ దినములలో అని ఒక మాట ఉంటుంది. ఆ దినములలో, ఏ దినములు? ఎన్ని సంవత్సరాలు చదువుతాం ఆ దినములలో అని? కొంతమంది 10 సంవత్సరాల నుంచి, కొంతమంది 20, 30, 40, 50, 60, 70, 80, 90. ఆ దినములలో, ఫర్గెట్ అబౌట్ దట్, ఆ దినములలో. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటో తెలుసా? ఈ దినములలో ప్రభు నా కొరకు జన్మించబోతూ ఉన్నాడు. ఆ దినములలో జన్మించినటువంటి ప్రభు యొక్క అనుభవం నాకు లేదు, కానీ ఈ దినం ప్రభు జన్మిస్తున్నాడు. ఈ దినములో జన్మించినటువంటి ప్రభు యొక్క అనుభవం నాకు కావాలా? ఆ దినముల్లో జన్మించినటువంటి ప్రభు యొక్క అనుభవాలను వాళ్ళందరూ కూడా అనుభవించేశారు. బట్ వాట్ అబౌట్ యూ? ఆర్ యూ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ క్రిస్మస్? యూ డోంట్ కీప్ ద జీసస్ క్రైస్ట్ ఇన్ ద మేంజర్ త్రూఅవుట్ యువర్ లైఫ్. గెట్ ద జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద మేంజర్ అండ్ ఇన్ టు యువర్ హార్ట్స్. ఎంతకాలం పెడతామండి ఆయన పశువుల పాకలోనే? మనం ఎంతకాలం పెడదాం ఆయన పశువుల పాకలో? ఎంతకాలం ఉంచుదాం ఆ పశువుల పాకలో? దర్శించినటువంటి వారందరూ కూడా దర్శించారని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. జ్ఞానులు దర్శించారు, గొల్లలు దర్శించారు, ఇంకెవరు దర్శించారు? దూతలు దర్శించారు, ఇంకెవరు దర్శించారు? ఈరోజు చెప్పుకోలేకపోతున్నాం, నేను దర్శించాను పాస్టర్ గారు అని. నేను దర్శించాను పాస్టర్ గారు. వీ నీడ్ దట్. ఐ నీడ్ దట్. గాడ్ నీడ్స్ దట్. జ్ఞానులు దర్శించడం ఏంటండి? గొల్లలు దర్శించడం ఏంటండి?
వాళ్ళు దర్శించడం ఏంటి సార్, నేను దర్శించాను. దిస్ క్రిస్మస్ వాజ్ సాటిస్ఫైడ్ మీ బై విజిటింగ్ గాడ్ ఫర్ ద డే. నేను దర్శించానండి ఈరోజు. అది క్రిస్మస్లో కావలసినటువంటిది, అది క్రిస్మస్లో ఉండినటువంటి గొప్పతనం. ఎప్పుడైతే నువ్వు దర్శించగలుగుతావో దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను ఆయన చేయగలిగినటువంటి దేవుడు. ఎప్పుడైతే నువ్వు దర్శిస్తావో దేవుడు నీ గురించి ఆలోచన చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. నువ్వెప్పుడు ఆయనను దర్శిస్తావో ఆయన నీ ఎడల బలమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ఇవన్నీ చేసినటువంటి దేవుడు నీ జీవితం మొత్తం కూడా సమాధానయుక్తంగా నడిపించగలిగినటువంటి దేవుడు. If you are not visiting God properly, how can you get all these things in your life? ఇది లేకపోతే మన జీవితానికి క్రిస్మస్ అనేటువంటిది ఏమీ కూడా లేదండి. ఆ క్రిస్మస్ ఎలాంటిదో తెలుసా? క్రిస్మస్ దినాన నువ్వు కొన్ని బెలూన్స్ ఊదుతావు. ఈ దినాల్లో క్రిస్మస్కి ఎవరు పెద్ద బెలూన్స్ కట్టడం లేదు. వెనకటి దినాల్లో బెలూన్స్ కట్టేవాళ్ళు క్రిస్మస్కి. ఆ బెలూన్స్ కట్టిన తర్వాత ఆ జనవరి 2వ తారీఖు 3వ తారీఖు ఎలాగయ్యాయి? దానిలో గాలి ఎవరు తీయలేదు, అవి ఎలాగైపోయాయి మీ అందరికీ తెలుసు. అలాంటిది కాదు మనం జరుపుకునేటువంటి క్రిస్మస్. అలాంటిది కాదు మన జీవితంలో కావలసినటువంటి క్రిస్మస్. గాడ్ హ్యాస్ గివింగ్ ఎ గ్రేట్ ఇన్విటేషన్ టు ఎవ్రీవన్ ఫర్ దిస్ నైట్. మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన చెప్పాడు, ఇదిగో నేను పుట్టబోతూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, నేను పుట్టాను. ప్రవచనాలు చెప్తూ ఉన్నాయి, ఇదిగో కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. లూకాసు సువార్తలో 2వ అధ్యాయంలో ఒక చక్కటి చిన్ని మాట ఒకటి ఏంటంటే, ద గ్రేటెస్ట్ వర్డ్ ఏంటంటే మీ కొరకు, మీ కొరకు, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఇదిగో ఈ యొక్క సృష్టి కొరకు జన్మించినటువంటి వాడననేటువంటి మాట వాడలేదు. ఈవెన్ దో హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. మనకంటే అద్భుతమైనటువంటివి ఈ సృష్టిలో దేవుడు చాలా చేశాడు, కానీ వాటి కొరకు నేను జన్మించానని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. ఏమండి, మనకంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు లేరా? జ్ఞానం కలిగినటువంటివి లేవా ఈ సృష్టిలో? మనకంటే శక్తి కలిగినటువంటివి లేవా ఈ సృష్టిలో? మనకంటే అందం కలిగినటువంటివి లేవా? మనకంటే క్రమశిక్షణ కలిగినటువంటివి లేవా? మనకంటే అద్భుతమైనటువంటివి ఈ లోకంలో లేవా? వాటి కొరకు ప్రభు జన్మిస్తున్నాడని ఎక్కడ కూడా చెప్పలేదు. గాడ్ హ్యాస్ రివీల్డ్ వన్ థింగ్, ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు, మీ కొరకు ఈజ్ బోర్న్ ఫర్ యువర్ సేక్, నాట్ బై ఎనీవన్. ఎవరి కోసం ఆయన పుట్టడంలా? మీ కొరకు. ఈ మీ కొరకు అనేటువంటి మాట చాలా గొప్పది. ఒక్కసారి మాట్లాడుకుంటే, ఈ దావీదు పట్టణమందు నా కొరకు, దావీదు పట్టణమందు నా కొరకు. ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ స్థితిలో వచ్చినటువంటి కారణం ఏమిటంటే మన స్థితులు పెంచడానికి వచ్చాడు ఆయన. మన స్థితులు పెంచుతూ ఆయన స్థితి లేనటువంటి వాడిగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఎవ్రీథింగ్ ఆయన ఈ భూమి మీదకు వచ్చినటువంటి దానిలో ప్రతి ఒక్క దానికి కూడా ఒక మీనింగ్ తోటి ఆయన వచ్చాడు ఇక్కడికి. ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ గ్రేట్ మీనింగ్. ఈ దినాల్లో న్యూస్ అని ఒకటి చెప్తా ఉంటాం మనం, న్యూస్, ద గ్రేట్ న్యూస్. న్యూస్ అంటే అర్థం ఏమిటి? తెలుగులో వార్త అని తెలుసులేండి, ఇంకేమన్నా అంటే చెప్పండి అంటున్నా. అసలు న్యూస్ అని ఎందుకు అన్నారు? న్యూస్ అంటే ఏంటి? నార్త్, ఈస్ట్, వెస్ట్. అసలు న్యూస్ ఏంటి? ద జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ ఎ గ్రేట్ న్యూస్.
నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్కి ఆయన జన్మించినటువంటి శుభవర్తమానం వెళ్ళాలనేటువంటిదే న్యూస్. ఆయన పశువుల పాకలోనే ఎందుకు పుట్టాడండి? ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడా? ఎక్కడ పుట్టాడు అనుకుంటున్నారు? మనం పశువుల పాక తెచ్చి పెడతాం. నోబడీ నోస్ వేర్ జీసస్ క్రైస్ట్ వాజ్ బార్న్, బట్ హీ వాజ్ బార్న్ ఇన్ బెత్లెహేమ్. హీ వాజ్ బార్న్ ఇన్ బెత్లెహేమ్. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్స్, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. లూకాసు వార్తలో ఈ మాట రాసి ఉంటుంది. మరియా గర్భం ధరించిన తర్వాత, ఆమె ప్రసవ దినాలు దగ్గర పడిన తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆమె తొలిచూలు కుమారుని కని 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 పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టను. యేసుప్రభు వారు జన్మించినటువంటి స్థలం ఎవ్వరికి కూడా తెలియనివ్వలేదు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన నీ మనసులో పుట్టాలని ఆయనకు ఆశ. He don't want to born anywhere. He want to born in your heart only. నీ యొక్క హృదయంలోనే ఆయన పుట్టాలా, నీ హృదయంలోనే ఆయన జన్మించాలా. He don't want to give an identification to the place. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా తాబోరు పర్వతానికి ఎక్కిన తర్వాత రూపాంతరం చెందేటప్పుడు ఒక మాట ఉంటుంది. వెంటనే పేతురు, యోహాన్లు ఏమన్నారు? అయ్యా, ఇక్కడ 3 పర్ణశాలలు కడదాం. ఒకటి మోషేకి, ఒకటి ఏలియాకి, ఒకటి నీకు. 3 కడితే బాగుంటుంది ఇక్కడ అన్నారు. దేవుడు ఏమన్నాడు? నో, కట్టడానికి వీల్లేదు. యూ డోంట్ లైక్ దట్. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఆయన తలవాల్చడానికి స్థలము లేదు. ఈ భూమి మీద తలవాల్చడానికి స్థలం లేనటువంటి ఆ జీవితానికి ఆ తలవాల్చేటువంటి స్థలం నీ హృదయం కావాలని కోరుతా ఉన్నాడు. ఒకవేళ నేను కనుక తలవాలిస్తే ఎక్కడ వాల్చాలా? నీ హృదయం మీదనే వాల్చాలా. నీ హృదయం మీద వాల్చనటువంటిది నాకు ఈ భూమి మీద ఎక్కడ కూడా అవసరత లేదు. ఈవెన్ దో ఐ క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. మనం ప్రేమించినటువంటి వారి యొక్క ఒడిలో మన తల పెడితే వీ ఫీల్ కంఫర్ట్. మనం ప్రేమించినటువంటి వాళ్ళ ఒడిలో మనం తల పెడితే వీ ఫీల్ కంఫర్ట్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన ఒడిలో తల పెట్టుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మన యొక్క హృదయం మీద తన యొక్క తలను ఆనించుకోవాలని ఇష్టపడుతున్నాడు. అందుకని ఈ భూమి మీద నాకు ఎక్కడ కూడా స్థలం అవసరత లేదన్నాడు. ఈ భూమి మీద నాకెక్కడ కూడా స్థలం అవసరత లేదు. పశువుల పాకలో తీసుకొని వచ్చి ఆయన పశువుల తొట్టిలో పండబెట్టారు. ఆ పశువుల తొట్టిలో ఏమున్నాయి? ఆ పశువుల తొట్టి ఖాళీగా ఉందా? ఖాళీగా లేదు. అది ఎవరికి సంబంధించిన పశువుల తొట్టి? అక్కడ ఉన్నటువంటి పశువులకు సంబంధించిన పశువుల తొట్టి. ఆ పశువుల తొట్టి కూడా, ఆ పశువులు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి స్థలం ఇవ్వటానికి ఇష్టపడ్డాయి. ఆ పశువులు అనుకోవచ్చు, మేము మేత మేసేటువంటి తొట్టిలో ఈయన పండబెడితే మేము మేత ఎలాగ తినాలి రోజు? నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ ఆ పశువులు కనుక ఆ తొట్టి దగ్గరకు వచ్చి తొంగి చూసినప్పుడు పశువులు కూడా అర్థమైంది ఏంటో తెలుసా? జీవాహారాన్ని అయినటువంటి వాడిని నేనేనని. జీవాహారంగా ఉండినటువంటి వాడిని నేనే. ఈ దినం మనుషులు గ్రహించగలుగుతూ ఉన్నారా? ఈరోజు మనుషులు ఆలోచనలు చేయగలుగుతూ ఉన్నారా?
స్థలం లేదు వెళ్ళిపోమని చెప్పేటువంటి స్థితుల్లో ఒకవేళ మనం ఉన్నామేమో పరిశీలన చేసుకోవలసినటువంటి రోజు క్రిస్మస్ రోజులు. ఎందుకంటే ఈ లోకంలో ఉండినటువంటి మహాజ్ఞానులు కూడా వాళ్ళు కూడా బాలయేసును చూసి వారి జ్ఞానాన్ని కూడా వారు మర్చిపోయారు. మా జ్ఞానమే కాదన్నారు. మా జ్ఞానమే కాదు. దెర్ ఈజ్ నో నెసెసిటీ ఫర్ దట్ వైజ్ మ్యాన్ టు కమ్ అండ్ విజిట్ బేబీ జీసస్ క్రైస్ట్. మేము మహాజ్ఞానులం కదా, మేము వచ్చి ఆ పసిబాలుని దగ్గరికి మేము రావటం ఏంటి? మహాజ్ఞానులు కూడా ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా వాళ్ళ జ్ఞానం శూన్యమని తేలిపోయింది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాట్ అబౌట్ అవర్ సిట్యుయేషన్ టుడే? ఏ జ్ఞానం లేనటువంటి వారు కూడా పరుగులు తీసుకొని వెళ్ళిపోయారు. దేవదూత చెప్పినటువంటి మాట విని, ఇదిగో మీ కొరకు రక్షకుడు బెత్లెహేములో పుట్టాడు, దావీదు పట్టణమందు పుట్టాడంటే ఆ గొర్రెల కాపర్లు కూడా పరుగులు తీసుకుంటూ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు సామాన్యులు. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రయారిటీ ఇన్ దేర్ లైఫ్స్. దేవుడు జ్ఞానులని సామాన్యుల్ని ఆ పాక దగ్గరే చేర్చాడు. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ సేమ్. ప్రతి ఒక్కరూ ఆయన దృష్టికి సమానమైనటువంటి వారు. ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండినటువంటి వారు. మనం మర్చిపోతూ ఉంటాం. వీ మేక్ డిస్క్రిమినేషన్స్. But if God makes that a discrimination, where we will be? మనం ఎక్కడుండేవాళ్ళం? ఆయనే ఎలాంటి తత్వం పెట్టుకొని ఉండి ఈ భూమి మీదకి వచ్చినట్టయితే మనం అందరం ఎక్కడ ఉండేవాళ్ళం ఈ దినాన? అందుకని ఈ క్రిస్మస్ గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ద క్రిస్మస్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ కేరింగ్. The Christmas is a festival of the sharing, and also the Christmas is a festival of the main thing ఏంటంటే the forgiving. Jesus Christ is a God of forgiveness. He will forgive whatever it may be. ఇవి లేకుండా మనం క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే, ఆర్ యూ రియల్లీ సాటిస్ఫైడ్ అబౌట్ ద క్రిస్మస్ టుడే? అయ్యా, నేను ఈ క్రిస్మస్కి తృప్తి చెందాను, నిన్ను నేను దర్శించాను, నీవు నా కొరకే జన్మించావని నేను గ్రహించాను, నువ్వు నా కొరకు మరణించడానికే ఈ భూమి మీదకు వచ్చావని కూడా నేను తెలుసుకుంటూ ఉన్నాను, నీవు నాకు రక్షణ భాగ్యం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నేను ఎరుగుతూ ఉన్నాను, నన్ను పాపం నుండి రక్షించడానికి లోకంలోకి వచ్చావని నేను తెలుసుకుంటున్నాను ప్రభువా. ఈ హృదయం మనకు కలిగి ఉంటే దెన్ వీ విల్ సాటిస్ఫై అబౌట్ ద క్రిస్మస్. అది లేకపోతే ఈ క్రిస్మస్ ఇలా జరిగిపోతూనే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు జరుపుకుందాం క్రిస్మస్? ఏదో ఒక క్రిస్మస్లో మనం సాటిస్ఫై అవ్వాలి కదా. All these days, so many people are doing the unsatisfied Christmas in their life. నేను ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథంలో 85వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏమిటంటే, వాటన్నిటిలో ఓ చిన్న మాట, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్ములను బ్రతికింపువా? నీ ప్రజలు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్ములను బ్రతికింపువా అని ఆ కీర్తనకారులైనటువంటి కోరా కుమారులు వాళ్ళందరూ కూడా ఈ మాట పలుకుతూ ఉన్నారు. మరలా మమ్ములను బ్రతికింపువా అంటే దాని అర్థం ఏంటి? మరలా మమ్ములను బ్రతికింపువా అంటే దాని అర్థం ఏంటి?
అయ్యా మేము చచ్చిపోయాం, గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ టు లివ్, మరొక అవకాశం ఇవ్వు ప్రభువా, నిన్ను ఎరగకుండా మేము మరణించాం కదా, నీ రక్షణ భాగ్యం విలువ తెలియకుండా మరణించాం మేము, మా ఆత్మీయ జీవితాలన్నీ కూడా మరణించాయి. శారీరకంగా మేము అందరం బ్రతికి ఉన్నామే, కానీ మేము ఆత్మీయ జీవితాల్లో మరణించినటువంటి వారమే ప్రభువా. అందుకే ప్రకటనల గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, మీరందరూ కూడా సున్నం కొట్టినటువంటి సమాధులు. కానీ వీళ్ళు అన్నారయ్యా మరొకసారి బ్రతికిచ్చయ్యా మమ్మల్ని, ఒక అవకాశం ప్రభువా, నిన్ను తెలుసుకునేటువంటి అవకాశం, నిజంగా నీవు మా కొరకు జన్మిస్తున్నావని ఎరగనటువంటివి మా జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు మేము తెలియక మా జీవితాలన్నిటిని కూడా గడుపుకున్నామయ్యా ప్రభు. మా ఆత్మీయ జీవితాలన్నీ కూడా పాడైపోయినాయి అయ్యా. అయ్యా నువ్వు జన్మిస్తావని తెలిసి కూడా పెడచెవిని పెట్టి తిరిగినటువంటి వారం మేము, పాపంలోనే మేము బ్రతికినటువంటి వారం అయ్యా. అయ్యా మమ్మల్ని ఈ భూమి మీద చూసి ఏ ఒక్కరూ కూడా సంతోషించినటువంటి వారు లేరయ్యా. ఎందుకంటే మా ప్రవర్తన అలాంటిది. అందుకని వాళ్ళు అడుగుతున్నారయ్యా, ఒక్కసారి బ్రతికించు, నీ ప్రజలు సంతోషించేటట్టు బ్రతికిచ్చయ్యా. లార్డ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ టు లివ్. ఆత్మీయ స్థితిలో ప్రభు మన ఆత్మీయ స్థితిని సరిచేయటానికి ఈ లోకంలోనికి వస్తున్నాడు. మన పాపం నుండి మనల్ని విముక్తిగా చేయటానికి ఈ లోకంలోకి వస్తున్నాడు. ఆర్ యు రెడీ టు రిసీవ్ జీసస్ క్రైస్ట్ ఫర్ దిస్ క్రిస్మస్? ఆర్ యు వాంట్ టు సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ క్రిస్మస్? ప్రభువా నేను సంతృప్తి చెందానయ్యా, ఈ క్రిస్మస్ పండుగలో నేను సంతృప్తి చెందాను, ఎందుకంటే నా కోసం నువ్వు జన్మించావని నా హృదయంతో నేను ఒప్పుకొని నా హృదయానుసారంగా నిన్ను నేను అంగీకరిస్తున్నానయ్యా. ఇది లేకపోతే ఎన్ని సంవత్సరాలు చేస్తాం క్రిస్మస్? పరీక్షించుకుందాం, మనం పరిశీలించుకుందాం. Let us ask God to renew our spirit. Let us ask God to renew our everything in our life. Let us ask God to wash away our sins. ప్రభువా మా పాపాలన్నిటిని కడిగైనాయినా, దానికే నువ్వు నా జీవితంలోకి వస్తున్నావు, దానికే నువ్వు ఈ లోకంలో నా కొరకు జన్మిస్తున్నావు. ప్రభువా నా కొరకు నువ్వు ఇంత గొప్ప కార్యం చేయటానికి వస్తున్నావా? నన్ను విడిచిపెట్టుకోవటం ఇష్టం లేదా ప్రభువా? నీకు ఏముందని నా దగ్గర నన్ను విడిచిపెట్టుకోలేకపోతున్నావు ప్రభువా అని ప్రభువుని అడిగితే ప్రభు చూపించేటువంటి ప్రేమ ఎలాంటిదో మనకు తెలుస్తుంది. ప్రభువా నన్ను ఎందుకు ఇంతగా హెచ్చించావో నాకు తెలియదయ్యా. అయ్యా నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నావు, ఎంతోమంది నోటిలో నా పేరు ఉండేటట్టుగా చేస్తున్నావు కదా. వాట్ ఐ యామ్ గాడ్ బిఫోర్ యూ. ఏ మంచి నాలో ఉందని నువ్వు ఎంచుకుంటున్నావు. ఎందుకయ్యా నా కొరకు ఇంత దూరం నువ్వు వస్తున్నావా? అయ్యా నీకు స్థలం కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో పెట్టుకునేటువంటి జీవితాలు కదా మావి. కనీసం శుభ్రంగా ఉండేటువంటి చోటులో కూడా నేను పండుకోబెట్టుకోలేకపోతున్నాం కదా మేము. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఈ రాత్రికాల సమయంలో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అండ్ వీల్ మేక్ ఎ సాటిస్ఫైడ్ క్రిస్మస్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ దిస్ డే. ఇక ఎన్నడూ విడిచిపెట్టను ప్రభువా నిన్ను, నేను ఎన్నడూ వదులుకొనయ్యా నిన్ను. అయ్యా ఎక్కడెక్కడో జన్మించొద్దయ్యా, నా హృదయం నీ కొరకు నేను తెరుస్తున్నాను. నా హృదయంలో జన్మించు ప్రభువా. మేక్ మీ సాటిస్ఫై మై లార్డ్ అని మనం ప్రార్థన చేద్దాం. ఆ కృపలో మనం ఎదగటానికి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు దేవా, నీ నామానికి స్తోత్రాలు తండ్రి. అయోగ్యులమైనటువంటి మా పక్షాన మీరు ఉండి మా కొరకు ఈ భూమి మీద జన్మించడానికి సిద్ధపడి కోట్ల దేవదూతల మధ్యలో కొనియాడబడేటువంటి నీవు ఈ రాత్రికాల సమయంలో
అయోగ్యులము పాపులమైనటువంటి మా కొరకు ప్రభా నువ్వు జన్మించడానికి ఇష్టపడుతున్నావు. స్వీకరించేటువంటి హృదయాలు లేకుండా కఠినాత్ములముగా మేము ఒకవేళ ఉన్నామేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించయ్యా. అపవాది చేతుల్లో చిక్కుకోబడి ప్రభువా విడుదల లేక, విడిపించబడలేక తండ్రి మా సమస్యలతోటి ఒకవేళ మేము కృంగిపోతూ ఉండినప్పుడు మా వంక చూచి ఈ లోకంలో కన్నీరు కార్చేటువంటి వారు ఒక్కరు లేకపోగా ప్రభువా నీవు కన్నీరు మాత్రమే కాదు కానీ నీ రక్తము కూడా కార్చి ప్రభువా మమ్మలను విడుదల చేయటానికి సిద్ధపడి వస్తూ ఉన్నావు. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. మా హృదయాలు నీ వైపు ఎత్తి పట్టుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో. ప్రభువా దయతో మమ్మలను క్షమించి మా హృదయంలో మీరు జన్మించయ్యా. మా హృదయంలో మీరు జన్మించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా మా హృదయంలో మీరు జన్మించి తండ్రి మేము నీకు సాక్షులుగా ఈ భూమి మీద నీ వెలుగుతోటి మేము జీవించేటువంటి కృప మాకు దయచేస్తూ నీ కృపలో మమ్మల్ని బలపరచు, నడిపించు. నజరేయుడైన యేసు నామమును బట్టి మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. God bless you and may God be with you. I wish you a merry and happy Christmas and also the prosperous New Year. Thank you very much and God bless you. చక్కని వర్తమానాన్ని అందించిన మరి పాస్టర్ వరుణ్ కుమార్ గారికి చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ ఈ వర్తమానం ద్వారా మరి బలపడుతూ ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయంలో ఎందరికీ. మరి మన హృదయాల్లో క్రీస్తు జన్మిస్తే ఆ యొక్క ఆనందము ఎప్పటికీ కూడా ఎవరు కూడా తీసివేయలేనిదిగా ఉంటుంది. కాబట్టి ఈ క్రిస్మస్ ఆనందం ఎప్పటికీ కూడా మన హృదయాల్లో అలాగే నిలిచిపోయేదిగా ఉండాలని ఆశిద్దాం. మరొకసారి మరి పాస్టర్ వరుణ్ కుమార్ గారికి ఇచ్చిన సందేశాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున తెలియజేసుకుంటా ఉన్నాము.